అనుకో కరెక్ట్ గా ఉంటది. కాలిఫోర్నియా వాళ్ళ నాన్న కొట్టే దెబ్బలకి వివేకానంద శర్మ పరశురావులాగా మన ఇంటి మీద పడి దొరికినట్టు నరికేస్తున్నాడు. చూస్తుంటే అంత ఈజీగా ఆగేటట్లేదు. నువ్వు ఒక పంచె ఆ వేద పాఠశాలలో చదువుకుంటున్న ఆ బోడిగుండు పిల్లల్ని పాఠశాలలోనే పెట్టి తగలబెట్టాయి. తగలబెట్టేశారా? తగలబడిపోతుందిరా. పిల్లలు మొత్తం కాలి పూర్తి అయిపోతున్నారా? నాన్న పాఠశాల వస్తుంది పిల్లలు నన్ను ఈనాడు నేను ఎవ్వరికీ ఏమీ కాని అనాథ. నాన్న అని పిలిపించుకునే అర్హత నీ ఆవేశానికి ఆహుతైపోయింది. గురువు అని పిలిపించుకునే పెద్దరికం ఆ మంటల్లో బూడిదైపోయింది. నీ ఆక్రోశం నలుగురిలో నిన్ను నాయకుడిని చేసి విజయ జ్యోతి వెలిగిస్తే నాకు నా కుటుంబానికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు జరిపించిందిరా. ఈ అనుభవంతో నీ భావి జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావో నీ ఇష్టం. నీకు ఎలాంటి అవరోధాలు ఉండవు. నా ఆత్మ పలికే శాంతి శ్లోకంతో నువ్వు పునీతుడివే అవుతావు. నీ ఆవేశం ఆర్జించి పెట్టే కీర్తితో వీరవిహారం చేస్తావు. నీ ఇష్టం. దౌర్జన్యానికి దహనం కాగా మిగిలినది శ్లోకం. కన్నీరన చిన్న కన్న తల్లిలో కదిలిన కథ శ్లోకం. వీరునికి మరణం లేదని తగిలిన హృది శ్లోకం. నేనున్నానని నువ్వు పలికిన ప్రతి మాట శ్లోకం. మరణం కాదిది మరో జన్మమని అన్నది మా శ్లోకం. మరణం కాదిది మరో జన్మమని అన్నది మా శ్లోకం.
స్వర్గం కనిపిస్తుందిరా. ఈ క్షణం నుంచి నరకం కనిపిస్తుంది. మన బోన్లోకి చిట్టెలుకొచ్చిందిరా. చిట్టెలుకను కాదురా, సింహాన్ని. నీలాంటి నరరూప రాక్షసుల పాలిట నరసింహాన్ని, ఆగ్రహం వస్తే ఉగ్ర నరసింహాన్ని. ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు. స్వాతిని తీసుకెళ్ళడానికి, ధీరజ్ స్వాతిల కళ్యాణం జరిపించడానికి, వాళ్ళ ప్రేమను పవిత్ర బంధంగా మార్చడానికి. వాళ్ళ ప్రేమకి పులి స్టాప్ పెట్టినా. ప్రేమకు కామాలే కాని ఫుల్ స్టాపులుండవురా. ఎప్పుడూ ఏకమైన వాళ్ళ మనసుల్ని ఎవ్వరూ విడదీయలేరు. శభాష్, నువ్వురా మగోనివి. నీదిరా గుండెకాయ అంటే ఆ గుండెకాయ నాకు కావాలరా. నువ్వు చప్పట్లు కొడితే 20 మంది చెంచాలొచ్చారు. నేను కేవలం చిటికేస్తే ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో చూడు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నీది కాదు, నాది. నా అధీనంలో ఉంది. స్టూడెంట్స్ పవర్ ఏమిటో నీకు తెలీదురా. వాళ్ళని కదిలిస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి, కాదంటే ప్రపంచమే తలకిందులైపోతుంది. చెయ్యెత్తి జై కొడితే చాలు, నీలాంటి బచ్చాగాళ్ల గుండెల్లో డైనమెట్లు పేల్తాయి. అదిరా స్టూడెంట్స్ అంటే. నేను ఇంకో చిటికేస్తే చాలు, ఈ బిల్డింగ్ తో పాటు నీ అడ్రస్ కూడా ఈ మట్టిలో కలిసిపోతుంది. ఎవడడ్డొచ్చినా సరే అంగుళానికొకణ్ణి అడ్డంగా నరికేస్తా, వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తా. ధీరజ్, నందు నందు నందు, ఎవడే నందు? నేను నందుని ప్రేమిస్తున్నాను. బావా బావా, నోరెత్తా అంటే నరికేస్తా. కొట్టదు బావా. అది తప్పు చేస్తుంటే బావా. తప్పు టడుగులు వేస్తావా? కొట్టదు బావా. బద్మాష్! హా! సిద్ధా! వివేకానంద, వివేకానంద శర్మ నా కాలేజీలో తలదాచుకున్నా తెలుసుకోలేని పిచ్చనా కొడుకుండ్రా నేను, పిచ్చనా కొడుకుని. సిద్ధారెడ్డి చెప్పు. వాడి తలకాయ కావాలరా నాకు. నమస్తే అన్న. ఎవరా నువ్వు? ఐఎమ్ కాడే ఫ్రమ్ కాలిఫోర్నియా అన్న. ఈడకెందుకు వచ్చినావురా? అంటే మీరు పెద్ద ఎన్ఆర్ఐ పార్టీ అని తెలిసిందన్న. నా దగ్గర పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉందన్న, అది మీకు వినిపిద్దామని. అయితే అది వేరన్నా, ఆ సినిమా తీసేశారు. దీని పేరు శ్లోకం అన్న. శ్లోకం అన్న. మీరు మంచిగా తింటూ ఉండండి, నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఏయ్! ఓపెన్ చేయగానే హీరో తల్లిని చెల్లిని తీసుకొని బస్ స్టాండ్ లోకి దిగుతాడు. పాపం హీరోది పేద బ్రాహ్మణ కుటుంబం అన్న. వాళ్ళ నాన్న చిన్న వేద పాఠశాల రన్ చేస్తున్నాడన్న. ఇంకెక్కడ వేద పాఠశాల? ఎప్పుడో తగలబెట్టి కరెక్ట్ గా